అంటే ఇప్పుడు 25 డీల్స్ అయితే ఖచ్చితంగా కుదురుతాయి అని అంటున్నారు. మనందరికీ తెలిసిందే చమురు విషయంలో, అలాగే డిఫెన్స్ విషయంలో ఎప్పటి నుండి కూడా రష్యాతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సో అవి కాకుండా మనం ఇంపాక్ట్ చూపించే డీల్స్ ఏమున్నాయి ఇంకా ఇంపార్టెంట్ ఉన్నదండి. ఇప్పుడు అంటార్కిటికాలోని చమురు తవ్వకాలు అనేటువంటి విపరీతమైనటువంటి ఐస్ షీట్స్ ఏదైతే ఉన్నాయో ఐస్ షీట్స్ కింద విపరీతమైనటువంటి చమురు నిల్వలు అనేటువంటివి ఉన్నాయి. ఆల్రెడీ ఓఎన్జీసీ ఏం చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం ఉంది, కానీ మనకి సాకారం అనేటువంటిది పూర్తిగా లభించడం లేదు. ఇప్పుడు దీనికి అవకాశం ఉన్నటువంటి రష్యా ఏదైతే ఉందో రష్యా ఏమో ఆ పని చేయలేకపోతుంది, యుద్ధం కారణంగా ఎకనామికల్గా వీక్ అయిపోయిందండి. ఈ విషయంలో గనక మన ఇద్దరం అంటే ఈ రష్యా అండ్ భారతదేశం ఈ రెండు గనక ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే మనం అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు అనేటువంటి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇంపాక్ట్ అండి. కారణం ఏంటంటే మనం అమెరికా మీద డిపెండ్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఇప్పటికే మన యొక్క పెట్రోల్ డీజిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సాధారణమైనటువంటి పౌరులు ఏంటి ఇలాగా ధరలు పెరిగిపోతున్నాయి మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నారు. అటువంటి సమయంలో మనం కొత్త డిపెండెన్సీ గనక మనం ఈ కొత్త అవకాశాలు గనక వెతుక్కోకపోయినట్లయితే రష్యాని గనక మనం దూరం చేసుకున్నట్లయితే మరి ఈ అమెరికా అనేటువంటిది ఖచ్చితంగా 500 రూపాయలు పెట్రోల్ చేసేస్తుందని ఖచ్చితంగా అయిపోతుందండి ఏ రోజు కన్నా సరే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అంటార్కిటికాలో ఉన్నటువంటి చమురు నిల్వలు వెలికి తీయడానికి జాయింట్ వెంచర్ అనేటువంటిది ఆ యొక్క రష్యన్ టెక్నాలజీ వాళ్ళ యొక్క సహకారంతో మనం చేయగలుగుతాం. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర, ఆ రిసోర్సెస్ మనం ప్రొవైడ్ చేద్దాం, అవకాశం వాళ్ళు ఇస్తారు, జాయింట్ వెంచర్తో దాన్ని బయటికి తీయడం అనేటువంటి కుదురుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈరోజు రష్యాలో ఉన్నటువంటి ప్రాబ్లము స్కిల్డ్ పీపుల్ అండి. స్కిల్డ్ పీపుల్ లేరు, వాళ్ళకి మ్యాన్ పవర్ అనేటువంటిది లేదు. దానికి సంబంధించినటువంటి ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేటువంటి జరగబోతుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే మనం సుమారు 10 లక్షల మంది అక్కడికి పంపిస్తాం, స్కిల్డ్ పీపుల్ని పంపిస్తాం. దానికి సంబంధించినటువంటి డీల్ ఒకటి నడవబోతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డిఫెన్స్ రంగాలకు సంబంధించి అటు రష్యన్ నేవీకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అంశం అండి. ఎప్పుడైనా సరే రష్యన్ నేవీకి సంబంధించినటువంటి ఆ యొక్క వెజల్స్ కనుక మన భారతదేశానికి వస్తే దే కెన్ రెస్ట్ ఇన్ ఇండియన్ ఓషన్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, భారతదేశం దగ్గర రీఫ్యూల్ చేసుకోవచ్చు. అలాగే మన వెజల్స్ కానీ ఏదైనా షిప్స్ కానీ అటువైపు వెళ్తే రష్యాలో మనం చేసుకోవచ్చు. ఇది ఒక కీలక ఒప్పందం. చైనాకి ఇది ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు అమెరికా గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఈవెన్ చైనాకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే పుతిన్ భారతదేశానికి దగ్గర అయ్యాడు అంటే మనకి రక్షణ పరంగా బలపడతాం. వాళ్ళు ఇంకా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మా దగ్గర ఉంది అని చెప్తున్నారు, అది ఎప్పుడు కూడా ప్రపంచానికి వాళ్ళు చూపించలేదు. కానీ ఇప్పుడు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ Su-57 అనేటువంటిది అక్కడ ఉంది. దాన్ని మనం తెచ్చుకోవడానికి ఆల్రెడీ మనం ఇక్కడ ఒప్పందం ఎప్పుడైతే చేసుకున్నామో చైనాకు మింగుడు పడదండి. మరి పుతిన్ గారు అక్కడ కూడా విజిట్ చేశారు, చైనా కూడా విజిట్ చేశారు, బట్ ఇట్లాంటి డీల్స్ అక్కడ జరగలేదు, ఇక్కడ జరిగినాయండి. సో డెఫినెట్లీ మన యొక్క విదేశాంగ విధానంలో ఈ విజిట్, అందులోనూ ఈ వార్ జరుగుతున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఈ విజిట్ అనేటువంటిది చాలా కీలక పరిణామం దశలో ఉంది. అలాగే అమెరికాతో నడుస్తున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ మధ్యన శాంతించాడు ఆయన గారు. ఎందుకంటే మనం ఎలా లేదనుకున్నా సరే ఇందులో ఉన్నటువంటి కొంత దిగుమతులు మనం ఏం చేసామంటే రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి గ్యాస్ విషయంలో మనం ఒప్పందం చేసుకున్నాం. అతను శాంతించడానికి కారణం అది ఈ మధ్య కాలంలో. అదేవిధంగా టారిఫ్లు కూడా తగ్గించాడు. అదే అంటున్నా అండి, ఎందుకంటే ఈ విదేశాంగ విధానంలో ఒక అడుగు మనం వెనక్కి వేసాము అంటే అది ప్రయోజనం కోసం అనుకోలే తప్ప మనం తగ్గినట్టు కాదు, ఓడిపోయినట్టు కాదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని శత్రువుని మనం మరింత బలవంతంగా ఓపెన్గా శత్రువుగా తయారు చేసుకోకూడదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొంత బిజినెస్ని మనం అటు డైవర్ట్ చేసాం, అమెరికా కొంతవరకు శాంతించింది. కానీ ఇటు చైనాకి ఇష్టం లేదు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కానీ, లేకపోతే ఆ యొక్క రష్యన్ వెజల్స్, రష్యన్ ఫ్రిగేట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రీఫ్యూయల్ చేసుకోవడం, భారతదేశంలో రీఫ్యూయల్ చేసుకోవడం అది అంత మంచిది కాదు రక్షణ పరంగా వాళ్ళకి. సో ఇవన్నీ కూడా చూస్తే కీలకమైనటువంటి ఒప్పందాలు. భారతదేశం అనేటువంటిది నిజంగా ఫ్లయింగ్ కలర్స్తో ఈ యొక్క పుతిన్ యొక్క విజిట్ ఏదైతే ఉందో ఆ విజిట్తో చాలా ప్రయోజనాలు పొందబోతున్నాం. ఆ 25 ఒప్పందాల్లో ఇవి ముఖ్యమైనటువంటి ఒప్పందాలండి. ఓకే, అంటే ఇప్పుడు